కృష్ణా జిల్లా గుడివాడలోని మున్సిపల్ హై స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా విద్యార్థులకు తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, హానికర వ్యర్థాల వర్గీకరణపై అవగాహన కల్పించారు। ఇన్స్పెక్ట్ చేసి గుడివాడ మున్సిపాలిటీకి ఇన్స్పెక్ట్ చేయడానికి కూడా వస్తున్నారు కాబట్టి మీరు ఇళ్ళ దగ్గర అందరూ మీ పబ్లిక్ మీ ఇంట్లో వాళ్ళకి, మీ చుట్టాలకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పండి। ఓకేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అందరికీ కూడా। This is tadi chatta. That is vegetable waste. మా ఇంట్లో రోజు యూజ్ చేసుకున్న వేస్ట్. అండ్ దిస్ ఈజ్ పొడి చెత్త. 9th క్లాస్ నేను చెప్పబోయే విషయం ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త, ఇంకా ప్లాస్టిక్ అనేది మనం విడిగా వేయాలి। ఎందుకంటే అది తొందరగా మట్టిలో కలవదు కాబట్టి రీసైకిల్ చేస్తాకి మనం దాన్ని విడిగా వేయాలి। అండ్ తడి చెత్త ఇంట్లో మనం ఎక్కువ తడి చెత్త ఏంటంటే ఫస్ట్ రైస్, తర్వాత మనం బాగా యూజ్ చేసేవి తడిగా ఉన్నవి వేస్తాం। అలాగే పొడి చెత్త ఆకులు లేకపోతే సంథింగ్ డ్రెస్ మెటీరియల్స్ అలాంటివన్నీ పొడి చెత్త, పేపర్స్ ఇవన్నీ విడివిడిగా వేస్తాం। నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుడివాడ। ఓకే।